ఎంత స్థాయిలో ఆర్టికల్ వచ్చిందంటే యాంటీ నక్సల్ ఆపరేషన్ స్టిల్ డేట్ సిన్స్ జూన్ 2024. అంటే ఎక్కడెక్కడ ఏవి జరిగాయి, ఎంతమంది మావోయిస్టులు ఈ విధంగా అయ్యారన్నది. 7th ఫిబ్రవరి 7 చనిపోయారట. అలాగే 6th ఫిబ్రవరి 19 మంది సరెండర్ అయ్యారు. అంటే ఒక్కొక్క డిస్ట్రిక్ట్, భువనేశ్వర్ దగ్గర, ఇక్కడ గడ్చిరోలి దగ్గర మహారాష్ట్ర. అలాగే 4th ఫిబ్రవరి ఒక సరెండర్ అయ్యారట. ఎక్కడిది? మల్కానిగిరి, ఒడిస్సా. ఇక్కడ చూడండి. అలాగే 4th ఫిబ్రవరి ఇంకొకటి సరెండర్ అయ్యారు, రౌర్కెలా, ఒడిస్సా. అలాగే 24th జాన్ మొన్న రీసెంట్ గా 9 మంది సరెండర్ అయ్యారు, నబరాంగ్పూర్, ఒడిస్సా. అలాగే ఇక్కడ 15 నుంచి 16 మంది చనిపోయారు. ఇది జనవరి 22న శారదా ఫారెస్ట్, వెస్ట్ సింగభూమ్, జార్ఖండ్ లో. అంటే ఈ లిస్ట్ అంతా చూస్తే ఇక్కడ 9 మంది, మరొక 9 మంది, ఇక్కడ 6 చనిపోయారు, ఇక్కడ 52 మంది సరెండర్ అయ్యారు సంక్రాంతి రోజున. సరిగ్గా ఎక్కడిది? బీజాపూర్, ఛత్తీస్గఢ్ డిస్ట్రిక్ట్ లో మనకి సంక్రాంతి. ఆ రోజు బ్రేకింగ్ న్యూస్ చాలా వచ్చింది, మీరు అబ్జర్వ్ చేశారో లేదో. తర్వాత ఇంకోటి ఇక్కడ 4th జాన్ లో 29 సరెండర్ అయ్యారు, సుక్మా. అంతకుముందు సుక్మాలో భారీ ఎన్కౌంటర్ ఎందుకంటే మాట్లాడుకున్నాం దాని విషయం. అలాగే ఇక్కడ 63 మంది 9వ తేదీన దంతేవాడ, ఛత్తీస్గఢ్. దంతేవాడ ఎక్కువగా వినిపించుండేది మనకి, మీరు అబ్జర్వ్ చేస్తే అది. తర్వాత 7th జాన్ 26 మంది సరెండర్ అయ్యారు. అంటే చూడండి, 6th జాన్ ఒక ఉమెన్ నక్సలైట్ సరెండర్డ్. ఎప్పుడిది? దమ్తారి, ఛత్తీస్గఢ్ జిల్లాలో. అలాగే ఇక్కడ 20 మంది. ఇంకా ఒక్కొక్కటి ఇక్కడ 14 మంది చనిపోయారు 3rd జాన్యువరి. ఎప్పుడు? సుక్మాలో అటాక్స్ జరిగినప్పుడు అని చెప్పాను. తర్వాత ఇక్కడ 24-25 డిసెంబర్ క్రిస్మస్ టైంలో 6 మావోయిస్టులు చనిపోయారు, ఇన్క్లూడింగ్ ఏ సెంట్రల్ కమిటీ మెంబర్ అండ్ ద ఒడిస్సా ఇన్ఛార్జ్. ఆల్రెడీ ఇక్కడ మనం మొత్తం అంటే ఇవన్నీ కూడా ఒక అనలైజ్ చేసి కేస్ స్టడీ రాస్తే ఈ విధమైన ఒక ఫార్మేట్ లో మనం అన్ని చూసుకుంటే మెల్లమెల్లగా ఆపరేషన్ ఖగారుతో ఇంకా సంప్రదింపులు, చర్చలు ఏం లేవు. అయ్యా మీరు లొంగిపోతారా, లేదంటే మా తీరు వేరే ఉంటుందనే విధంగా ఒక్కొక్కటి ఏరువేత కార్యక్రమం పెట్టడం, దాంతోపాటు ప్యారలల్గా వాళ్ళకి ఎడ్యుకేషన్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ అందించే కార్యక్రమంలో ముందుకెళ్తుంది. బట్ ఇప్పటికీ కొన్ని ప్రాంతాలు వెనకబడే ఉన్నాయి, వాళ్ళు లోకల్గా ఉండే లీడర్లు సరిగ్గా సహకరించక. ఇక్కడ మావోయిస్టుల విషయం పక్కన పెడితే కొంతమంది దుర్మార్గులు, కొంతమంది మోతుబరులు, కొంతమంది భూస్వాములు, అరే వీళ్ళు వెళ్ళిపోతే రేపు వీళ్ళు చదువుకుంటే మనకు పని ఎవడు చేస్తాడరా, నాకు కాలు ఎవడు నొక్కుతాడరా, నాకు తలకాయలు ఎవడు రాస్తాడరా, నాకు స్నానం ఎవడు చేయిస్తాడరా, నా పనులను నేను చేసుకోవాలి అనే కుతంత్రాలతో కూడా కొంతమంది పాఠశాలలు పెట్టనివ్వకుండా, రోడ్లు వేయకుండా చేసే వెధవులు ఉన్నారు. సో అది ఇంకా ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువ అవుతున్న కొద్దీ ఇంకా అవన్నీ కూడా సెజరింగ్ అవుతూ వస్తున్నాయి. చదువుకుంటున్నారు వాళ్ళు కూడా. చదువే ఆ సంస్కృతికి, అన్నిటికీ, అభివృద్ధికి, ప్రగతికి, ఆత్మవిశ్వాసానికి మూల కారణంగా మారబోతుంది. సో దాన్ని ఇక్కడ ప్రభుత్వం అనేది చాలా ఇంప్లిమెంట్ చేసి 182 జిల్లాలని 8 జిల్లాలు తీసుకొచ్చింది. ఈ 8 జిల్లాలు కూడా మార్చిలోపు, రేపు మార్చి 31, 2026 లోపు పూర్తిగా జీరో, ఆ రెడ్ కారిడార్, రెడ్ మ్యాప్ ఏదైతే ఉందో ఇక్కడ మనం చూసాం ఫస్ట్ పేజీలో, ఆ రెడ్ కాస్త పోయి కేవలం ప్లెయిన్ ఇట్లా అవ్వాలని కోరుకుంటున్నాం. ఇక్కడ ఒక్కసారి మన తెలుగు రాష్ట్రాల వరకు చూస్తే పూర్తిగా ఉత్తరాంధ్ర నుంచి ఇటు కృష్ణా జిల్లా, అటు మా ఆదిలాబాద్ నుంచి, ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ఇటు మహబూబ్ నగర్, ఖమ్మం వరకు కూడా ఇంత ప్రభావితం ఉన్న జిల్లాలు ఇప్పుడు పూర్తిగా ఇక్కడికి వచ్చేసరికి ఏమీ లేవు తెలుగు రాష్ట్రాల్లో. సో ఇట్లాగా భాజపా, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కూడిన ప్రభుత్వం 1.0, 2.0, 3.5 కూడా ఒక్కొక్కటి ట్రెమెండస్ నిర్ణయాలు తీసుకుంటుంది, ఒకేసారి చేయలేకపోతుంది. ఒక అయోధ్య రామ మందిరం, ఒక ఆర్టికల్ 370, ఒక ఆపరేషన్ ఖగార్, ఒక ట్రిపుల్ తలాక్ లాంటి నిర్ణయాలు. ఇంకా రాబోయే రోజుల్లో రిజర్వేషన్ ఏదైతే మహమ్మారి ఉందో, వర్ణ వ్యవస్థకు సంబంధించిన మహమ్మారి, దాన్ని కూడా కూకట వేలుతో తుంచే ప్రయత్నం ఉంది. అలాగే సర్వే ద్వారా మనకి ఒక ఐడెంటిటీ నెక్స్ట్ రాబోతుంది. ఇవన్నీ కూడా మెల్లమెల్లగా ఇంప్లిమెంట్ చేస్తుంది. దీనికి నెక్స్ట్ భావి భారత పౌరులకి ఉపయోగపడేది తప్ప దీన్ని మతంగా పూలిమే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి అది చేయొద్దని ఒక మనవి. సో ఇది ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కూడిన భాజపా ప్రభుత్వం మోదీ 3.0 తీసుకున్న నిర్ణయాల్లో ఇదొక సక్సెస్. దీన్ని ఎవరు హైలైట్ చేయట్లేదు. వాళ్ళు అక్కడ చనిపోయారు, ఇక్కడ చనిపోయారు, దీని వెనక కుట్ర ఎవరు పన్నారు, దీనికి ఎవరు ఉప్పందించారు, అక్కడ స్థానికంగా ఉన్న వ్యాపారి ఇలా చేశాడా, వ్యాపారి డబ్బులు ఇస్తూ పోలీసులకి ఉప్పందించాడా. మరి అటువంటి ఎవరికైతే ఉప్పందించాడో, వాడు డబ్బులు తీసుకోవడానికి వచ్చాడో వాడు మరి చాలా గొరిల్లా ఆపరేషన్ చేసి పోలీసులు కూడా, అమాయక ప్రజల్ని, ఇన్ఫార్మర్లు కూడా చంపేశారు కదా. మరి ఆ లెక్క ఏమిటి? ఆ లెక్క ఎవరిలో, దేంట్లో, దేని అండర్లోకి వస్తుంది చెప్పండి. సో
గుడ్డు ముందా పిల్ల ముందా అనే టాపిక్ వస్తే మెల్లమెల్లగా గుడ్డు లేదు పిల్ల లేదు అనేలాగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది.